వైరల్ కంటెంట్, సింపుల్ డైలాగ్స్, నిజాయితీ ఉన్న కథలతో కాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. లవ్ టుడే, డ్రాగన్, డూడ్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్లిన ఆయన ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో మరుపురాని అనుభవాలను పంచుకున్నారు. ఒక రోజు తెలియని నంబర్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తే అటువైపు నుంచి హలో, నేను రజనీకాంత్ అన్న స్వరం వినిపించిందని ప్రదీప్ చెప్పారు. ఒక్కసారిగా మాట రావడం ఆగిపోయిందని, తన అభిమాన తలైవ స్వయంగా ఫోన్ చేసి లవ్ టుడే సినిమాను, తన నటనను అభినందించడంతో గుండె వేగంగా కొట్టుకున్న క్షణం ఇప్పటికీ మర్చిపోలేను అన్నారు. నిజాయితీతో కథలు రాయడం తన బలమని, దాన్ని ఎప్పటికీ కోల్పోకూడదని రజనీకాంత్ చెప్పిన మాటలు తన జీవితానికి మార్గదర్శకంగా మారాయని తెలిపారు. కాలేజీ రోజుల్లోనే 500 రూపాయలతో తొలి షార్ట్ ఫిలిం తీసి అది వైరల్ కావడంతో యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో రెండో షార్ట్ ఫిలిం చేశానని చెప్పారు. ఐటీ ఉద్యోగం వదిలేసి కథలతో ప్రొడక్షన్ హౌస్లు చుట్టూ తిరిగిన రోజుల్లో చాలా మంది నిర్మాతలు కథ పూర్తిగా వినకుండానే తిరస్కరించారని అన్నారు. అదే సమయంలో తన నాన్న నడిపే చిన్న జిరాక్స్ షాప్ తనకు నేర్పిన సరళ జీవనమే తన బలమని పేర్కొన్నారు. లవ్ టుడే సినిమా కోసం హీరోయిన్ ఎంపిక సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా ఆయన ఓపెన్ గా చెప్పారు. తాను హీరోగా నటిస్తానని చెప్పగానే చాలా మంది హీరోయిన్లు ముఖం మీదే నో అనేశారని, కొందరు పెద్ద స్టార్స్ తో మాత్రమే చేస్తామని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలో తనపై తనకి అనుమానం వచ్చిందని, కానీ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నారు. డైరెక్టర్ గా చేసిన కోమలి హిట్ అయిన తర్వాత నిర్మాత కారు గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని మెయింటైన్ చేయలేక తిరిగి ఇచ్చేసి ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో 3 ఏళ్లు బతికానని చెప్పారు. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మ్యూజిక్ వినడం, రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ స్టోరీ ఐడియాలు నోట్ చేసుకోవడం తన అలవాటని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ప్రదీప్ రంగనాథన్ చెప్పారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.